హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ ఏపీ. మీ శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అవినీతి పంచాయతీ అధికారులు అవినీతి ఎందుకు చేశారు అనేది కూడా చెప్తాను. నెల్లూరు జిల్లాలో 722 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలోకి నలుగురు ఈ పంచాయతీల్ని పర్యవేక్షించే అధికారులు డిఎల్పిఓలు నలుగురు ఉన్నారు. ఈ నలుగురు పంచాయతీలలో జరిగే తప్పుల్ని వీళ్ళు చూసి వాటి మీద ఎంక్వైరీకి వచ్చి ప్రతి పంచాయతీని విజిట్ చేసి అక్కడ అవినీతి జరుగుతుందా లేదని చూడాల్సిన బాధ్యత ఈ డిఎల్పిఓల గారి పైన ఉంది. ఈ డిఎల్పిఓ గారి పైన అధికారిగా డిపిఓ గారు ఉంటారు. వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదని వాళ్ళు చూస్తుంటారు, డిపిఓ గారు చూస్తుంటారు. ఇది ఇలా జరుగుతా కరెక్ట్గా చేస్తుంటే పంచాయతీల్లో అవినీతి అనేది జరగదు. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది. పంచాయతీలో తప్పులు జరుగుతున్నాయి. ఈ తప్పులు ఎవరి సమక్షంలో జరుగుతున్నాయి? డిఎల్పిఓలకు తెలిసే జరుగుతున్నాయి. దీన్ని కవర్ చేసుకొని కామ్గా ఉంటున్నారు. కానీ ఈ పంచాయతీలో జరిగే తప్పుల్ని చుట్టుపక్కల వీళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలిసిన వాళ్ళు ఈ పంచాయతీలో ఇంత అవినీతి జరిగింది అని చెప్పి ఆధారాలతో సహా పంచాయతీ డిపిఓ గారిని కలిసి డిపిఓ గారికి ఈ విధంగా మేడం మా పంచాయతీలో ఈ విధంగా తప్పు జరిగింది, ఇదిగోండి ఆధారాలు అని చెప్పి చూపిస్తే ఆమె ఎంక్వైరీకి వేస్తారు. లేదు కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ అర్జీల్లో కూడా ఈ విధంగా అవినీతి మా పంచాయతీలో అవినీతి జరిగింది, అవినీతిని బయటికి తీసి మా పంచాయతీ డబ్బుల్ని కాపాడి మాకు రికవరీ చేసి మా పంచాయతీ బాగుండేటట్టు చూడండి అని చెప్పి ఫిర్యాదుదారులు ఇస్తారు. దాని మీద ఎంక్వైరీ ఆఫీసర్లుగా ఇదే అవినీతి చేసిన డిఎల్పిఓల్ని విచారణకు పంపిస్తారు. వీళ్ళేం తేలా సరే ఇక్కడికి వచ్చి దీంట్లో తిన్న సొమ్ములోంచి మళ్ళీ కూడా ఎప్పుడైతే ఫిర్యాదు వస్తుందో పంచాయతీ ఈ ఎంక్వైరీకి జరగాలి అనే ఫిర్యాదు వస్తుందో పూర్తిగా తప్పులు వాళ్ళకి తెలుసు. అక్కడ ఎంత అవినీతి జరిగిందనేది రికార్డ్స్ చూడంగానే వాళ్ళకి అర్థమైపోతాయి. కావాలని కాలయాపన చేసి దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ఆ సొమ్ములోంచి వీళ్ళ దగ్గర నుంచి అవినీతి చేసిన సొమ్ములోంచి వీళ్ళు భాగాలు పంచుకుంటున్నారు. దీంట్లో మేడం గారికి ఎంత భాగం పోతుంది, డిఎల్పిఓ గారికి ఎంత భాగం పోతుంది అనేది చాలా కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను చూడండి. కసుమూరు పంచాయతీలో 50 లక్షల గోల్మాల్. ఇది ప్రముఖ ఈనాడు పత్రికలో వచ్చిన కథనం. ఈ కథనంలో చూడండి, ఫిర్యాదు చేసి వీళ్ళు 1 సంవత్సరం అవుతుంది. ఫిర్యాదు 50 లక్షలు గోల్మాల్ అని చెప్పి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి, మిగతా మళ్ళీ పనిచేసే అధికారుల అకౌంట్లోకి ఎప్పుడు 2021 నుంచి 2026 ఏప్రిల్ వరకు దీనికి సంబంధించి పంచాయతీ లెక్కలు తేల్చారు. ఈ లెక్కల్లోకి 50 లక్షల రూపాయలు గోల్మాల్ అయినట్లు కనిపించింది. అంటే ఈ డిఎల్పిఓలు గతంలో ఎంక్వైరీ కరెక్ట్గా చేయలేదా? ఈ పంచాయతీల మీద వీళ్ళ పర్యవేక్షణ లేదా? పర్యవేక్షణ ఉండుంటే ఈ అవినీతి జరిగి ఉండేది కాదు. రికార్డ్స్లు వీళ్ళకి చూడకుండా లేకుంటే ఆన్లైన్లో వీళ్ళకి తెలియకుండానే ఉన్నాయా? మీరే గమనించండి ప్రజలారా. ఇది ఇలా జరిగితే ఈ పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శుల ఖాతాల్లోకి, సెక్రటరీల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినాయి. ఇది గమనించట్లేదా ఎవరు? డిపిఓ గారికి తెలీదా? ఇదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినాయి. సర్పంచ్ కుటుంబ సభ్యులే వెండర్లుగా ఉండి ఈ సొమ్మునంతా కాజేశారు. ఇది స్పష్టంగా కనపడుతుంది ఈ పంచాయతీలో. ఇదే విధంగా దీనికి ముందు పంచాయతీలో కూడా వెంకటాచలంలో కూడా ఇదే తరహాలో అవినీతి జరిగింది. ఈ అవినీతిని ఆల్రెడీ అవినీతి జరిగిందని తేల్చి ఒక డిఎల్పిఓ వచ్చి 3 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని తేల్చారు పుట్టా రమణయ్య గారు వచ్చి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ ఇంకొక వాళ్ళ ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిన తర్వాత వెంకటరమణ డిఎల్పిఓ గారు వచ్చి, కావలి డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి అది ఒక 50 లక్షలు 60 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని ఆయన తేల్చారు. ఆ అవినీతి అన్ని తీసుకున్న ఆధారాలతో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సర్పంచ్కి చెక్ పవర్లు తీసేయడం కూడా జరిగింది. ఇదే విధంగా మైపాడు పంచాయతీలో కూడా పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. ఈ అవినీతిని ఆధారాలతో సహా ఆర్టీఐ సమాచారంతో డిపిఓ గారికి ఇచ్చాం. డిపిఓ గారు ఎంక్వైరీకి ఆదేశించారు. ఆదేశిస్తే పుట్టా రమణయ్య గారు వచ్చారు ఎంక్వైరీకి. ఈ పుట్టా రమణయ్య గారు ఎలా అంటే
విచారణాధికారిగా ఉంటారు. విచారణాధికారిగా ఉండే అవినీతి పరులకి కొమ్ము కాస్తా ఉంటారు. ఈయన చెప్పే ఎలా ఉంటాయంటే, ఈయన అవినీతి పరులకి కొమ్ము కాస్తా ఉంటారు. ఎంక్వైరీ విచారణకు వచ్చే టైంలో అసలు ఫిర్యాదుదారుని కూడా పిలవరు. ఆయన పాటికి ఆయన విచారణ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఫిర్యాదుదారుడు ఏది చెప్పినా నోట్ చేసుకోరు. ట్రాక్టర్లకి ఒక ట్రాక్టర్ రిపేర్కి 1,90,000 రూపాయలు బిల్లు పెట్టకుండానే బిల్లు చేస్తున్నారు. సార్ బిల్లు లేదు అని అంటే, అది మళ్ళీ చూస్తాము, దాన్ని పక్కన పెట్టండి అంటారు. ఇవన్నీ విరుద్ధంగా, అంటే ఫిర్యాదుదారుడు ఆధారాలతో చూపించిన మటుకు ఎంక్వైరీ చేయరు. ఓకే, ఎట్టగొట్ట ఎంక్వైరీ చేసి 8,40,000 రూపాయలకి అవినీతి జరిగిందని చెప్పి రిపోర్ట్లు తయారు చేసి, మిగతా ఎంక్వైరీ మళ్ళీ చేస్తాను, దీని వరకు డిపిఓ గారికి ఇచ్చేసాను, నేను సబ్మిట్ చేసేసాను, ఈ సబ్మిట్ చేసింది బాధ్యతలు ఎవరంటే చర్యలు తీసుకోవాల్సింది డిపిఓ మేడం గారు అని చెప్పి నా గమ్ముగా ఇప్పుడు పక్కన ఉన్నారు. ఇప్పటికి ఫిబ్రవరిలో షోకాజ్ నోటీసులు పంపించారు. ఫిబ్రవరిలో షోకాజ్ నోటీసులు పంపిస్తే 10 రోజుల వ్యవధిలో వీళ్ళు వివరణ ఇవ్వాలి. ఏ వివరణ ఈకపోగా ఇప్పటి వరకు వాటి మీద ఏ చర్యలు కూడా తీసుకోవాలా. అంటే ఇక్కడే అర్థమవుతుంది దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారు. షోకాజ్ నోటీసులకి వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలని అధికారి ఎందుకు తీసుకోలేదు అంటే, ఈయనకి ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఈయనకి చేరింది, డిపిఓ గారికి ఎంత చేరింది అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నేను వీళ్ళ మీద హైకోర్టులో కూడా దావా వేసేదానికి సిద్ధంగా ఉన్నాను. అవినీతి పరులకి కొమ్ము కాస్తా ఈ విధంగా పంచాయతీల్లో సొమ్ముని కాజేసే వాళ్ళతో చేతులు కలిపిన వ్యక్తులు ఎవరు అని అంటే డిపిఓ డిఎల్పిఓ గారు. డిపిఓ గారిని కలిసి, మేడం ఇలాగా దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు, ఇంకా కూడా దాన్ని వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, అధికారుల మీద తప్పు చేసిన వాళ్ళ మీద అంటే, వాళ్ళు అబ్స్కాండర్లో ఉన్నారు, సెక్రటరీ అబ్స్కాండర్లో ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తాము అని చెప్పి డిపిఓ గారు చెప్పి ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ సెక్రటరీ అబ్స్కాండర్లో ఉన్నాడా లేదా, కేసు ఫైల్ చేశారనే వివరాలు కూడా చెప్పరు అని అంటే ఎందుకు? అవినీతి పరులు వీళ్ళందరూ. ఇలాంటి అవినీతి పరుల్ని ఈ పంచాయతీ వ్యవస్థలో పెట్టుకుంటే ప్రజలకి న్యాయం జరుగుతుందా? ప్రజల సొమ్ముని కాపాడగలరా? వీళ్ళు కాపాడలేరు. 100కు 100% కాపాడలేరు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బాధ్యతలు చేస్తూ ఉంటే ఈ తప్పులు ఆన్లైన్లో కానీ లేకుంటే రికార్డ్స్ కానీ పరిశీలిస్తే ఈ తప్పులు బయటపడవా? పడతాయి. కానీ దాంట్లో వీళ్ళ పర్సంటేజ్లు వీళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి దాని మీద ఎవరు పట్టించుకోరు. ఇలాగ పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతి పరులు ఎక్కువైపోయారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది పంచాయతీరాజు మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు దీన్ని గమనించి సరి చేసుకుంటే పంచాయతీరాజ్ అనేది ముందుకు వెళ్తుంది. ఆయనకి మంచి పేరు వచ్చే సూచనలు ఉంటాయి. ఇలాంటి వారిని పెట్టుకుంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. దయ ఉంచి ఇలాంటి అధికారులపై ఎంక్వైరీలు వేసి ఇలాంటి వారికి పనిష్మెంట్లు ఇస్తేనే పంచాయతీరాజు బాగుపడుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.